దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. అసలు ఈ మధ్య మన వాళ్ళు మామూలు స్టఫ్ ఇవ్వట్లేదు. పెద్ద సినిమాలు లేవు కదా, ఖాళీగా కూర్చుంటారులే అనుకుంటే లేదు, మేము ఏదో రీజన్ తో కొట్టుకుంటూనే ఉంటాం అని చెప్పి మన కోసం అక్టోబర్ లోనే 2వ ఎపిసోడ్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ఇచ్చారు. మరి లేట్ ఎందుకు? మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసి రెడీగా ఉంటే నేను స్టార్ట్ చేస్తా. అవును, మర్చిపోయాను, అసలు మన వీకెండ్ కామెంట్ వీడియోస్ లో లాస్ట్ 10K దాటింది ఎప్పుడో తెలుసా? 51st ఎపిసోడ్. ఇప్పుడు మనం 58th ఎపిసోడ్ లో ఉన్నాం. మీకు ఏమైనా న్యాయంగా ఉందా బ్రో? ట్విట్టర్ వీడియో పెట్టు అంటారు, పెడితేనేమో రీచ్ ఇవ్వరు. ఇలా అయితే ఎలా చెప్పండి? మీరు ఏం చేస్తారో తెలియదు. ఈ వీడియో 15K టచ్ అయిపోవాలి, తర్వాత మీ ఇష్టం. ఇంక స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ యాజ్ యూజువల్ గా కలెక్షన్స్ గురించి ఏం కొట్టుకు చచ్చారో చూద్దాం. నిజాం బోలా శంకర్ 7.02 crores, బేబీ 16.25 crores, ఇండస్ట్రీ పెద్ద వైష్ణవి అని అంటే సీడెడ్ ఎన్టీఆర్ మహానాయకుడు 40 lakhs, బేబీ 5.85 crores, నటసింహం వైష్ణవి అని మూసాడు. నెక్స్ట్ దే కాల్ మోజీ వరల్డ్ వైడ్ షేర్ 185.6 crores విత్ గ్రాస్ 315 crores, థియేట్రికల్ రైట్స్ 170 crores, టోటల్ రికవరీ 109% అని అంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ నంబర్ 108, ఓజీ రికవరీ 109 అని ట్రోల్ చేశారు. నెక్స్ట్ నిజాం డే 1 హిట్ 3 5.2 crores, వార్ 2 5.1 crores, నిజాం క్లోజింగ్ హిట్ 3 19 crores, వార్ 2 14 crores. దమ్ముంటే ప్యారడైజ్ తో క్లాష్ క్రారా నాని ఫ్యాన్ ఎన్టీఆర్ ట్యాగ్ చేసి సవాల్ చేస్తే హెచ్హెచ్విఎం ఏపీటీఎస్ డే 1 41 crores, వార్ 2 ఏపీటీఎస్ క్లోజింగ్ 43 crores ఇంక్లూడింగ్ డబుల్ జిఎస్టీ నంబర్ అని మూసాడు. అలాగే మిగతా నంబర్స్ కూడా చూస్తే ట్విట్టర్ లో ప్రభాస్ ఫ్యాన్స్ కమ్యూనిటీలో 3 years కి 4K మెంబర్స్ అయితే మహేష్ ఫ్యాన్స్ కమ్యూనిటీకి 3 hours లో 5K మెంబర్స్ అయ్యారని వేస్తే ఎంబీ సాంగ్స్ ప్లేడ్ ఇన్ క్లబ్ 5 ట్విట్టర్ కమ్యూనిటీ మెంబర్స్ 5K, పీబీ సాంగ్స్ ప్లేడ్ ఇన్ క్లబ్ 1 ట్విట్టర్ మెంబర్స్ 4K, 500 crore గ్రాసర్స్ ప్రభాస్ 4, ఎంబీ 0, చీప్ వెరీ చీప్ అని కౌంటర్ వేసాడు. లాస్ట్ గా నెట్ఫ్లిక్స్ ఫస్ట్ వీకెండ్ వ్యూస్ హిట్ 3 4.2 million, ఓజీ 3.2 million, మోస్ట్ హైప్డ్ మూవీ ఓటీటీలో కూడా ఎవడు దేకట్లేదని క్లోజ్ చేశాడు. బాలా బాబాయ్, ఈ డబ్బులు తీసుకొని నాకు వాటర్ బాటిల్ ఇవ్వండి. ఇదిగో తీసుకో తారక్. బాలయ్య గారు, నాకు దాహంగా ఉంది, డబ్బులు తీసుకొని థమ్స్అప్ ఇవ్వండి. అరే దొంగటం, ఇదిగో తీసుకో. బాలయ్య గారు, నాకు దాహంగా ఉంది, డబ్బులు మళ్ళీ ఇస్తాను, నాకు వాటర్ బాటిల్ ఇవ్వండి. అరే విరాట్, డబ్బులు ఇస్తేనే నేను నీకు వాటర్ బాటిల్ ఇస్తాను. అలా అనకండి బాలయ్య గారు, చాలా దాహంగా ఉంది, దయచేసి మీరే ఇవ్వండి. అయితే నీ ఫ్యాన్స్ ను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వాటర్ అని కామెంట్ చేయమని చెప్పు. ఫ్రెండ్స్, మీరే నాకు సహాయం చేయండి, నా దాహం తీర్చండి. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నానంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో. ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా ఆ డేటాకు మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. చనిపోయే చివరి క్షణంలో కూడా ఏమన్నాడో తెలుసా? ఫిగర్లు మాత్రం అదిరిపోయారు. అండ్ మందరి యొక్క ప్రియమైన చెంటూ, ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. సరిగ్గా ఉన్నాం కాదు, భక్తులు జై మహేష్ బాబు. తీరం వెంబడైతే మాత్రం గంటకి కూడా గాలులు ఉధృతి అయితే మాత్రం పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.
కుదరలేదు కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. కుదరలేదంటే అది అలింకాల. నెక్స్ట్ మనం న్యూస్ ఆర్టికల్స్ చూస్తే ఎన్టీఆర్ రీసెంట్ లుక్స్ ని మార్ఫ్స్ చేసి టెర్రరిస్ట్ అని, రిలీజియన్ ఇది అది అని ట్రోల్స్ వేసిన కారణంగా ఎన్టీఆర్ పిఆర్ మురళి హైదరాబాద్ కమిషనర్ సజ్జనారికి కంప్లైంట్ ఇచ్చి ఆ ట్రోల్స్ వేసిన వాళ్ళందరిపైన లీగల్ యాక్షన్స్ తీసుకోమన్నారు. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్ వచ్చి మీరు సైలెంట్ గా ఉంటే మేము సైలెంట్ గా ఉంటాం, మార్ఫ్స్ వేస్తాం, ట్రోల్స్ చేస్తాం అంటే మీకంటే 100 times ఇంపాక్ట్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ గ్రాంట్స్ యాడ్ ఇంటరిమ్ ఇంజంక్షన్ ప్రొటెక్టింగ్ చిరంజీవిస్ పర్సనాలిటీ రైట్స్. తెలుగులో చెప్పాలంటే సోషల్ మీడియాలో చిరంజీవి గారి ఫొటోస్, వీడియోస్ గానీ, మెగాస్టార్, చిరు, అన్నయ్య అనే వర్డ్స్ గానీ ట్రోల్స్ కోసం వాటి కోసం వాడితే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారనమాట. కింద బాల్ పైన బాల్ చేయిరా లౌడెక్ బాల్. ఏముంది నా మడ్డు ఉందా చెవికాడు పెట్టింటున్నా. ఇప్పుడు మనం రివర్స్ పంచ్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. ప్రభాస్ ఎప్పుడు హిందూ టెంపుల్స్ కి విజిట్ కార్డ్ రీజన్ ఏంటి అని ఎన్టీఆర్ ఫ్యాన్ అడిగితే టెంపుల్స్ బయట ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పులు చేస్తున్నారని బావట్లేదు అన్నాడు. నెక్స్ట్ చాట్ జీపీటీ మోడ్ అవైలబుల్ అని అడిగితే ఇప్పుడు AI కూడా ఎందుకన్నా అని అన్నాడు. నెక్స్ట్ మొన్న కేరామ్ కి తెలుగు 360 అనే పేజ్ పని కట్టుకొని నెగిటివ్ చేస్తే ఆ ప్రొడ్యూసర్ వచ్చి నా మూవీ కలెక్షన్ రిపోర్ట్స్ గురించి నువ్వు వేయడం కాదు, నీ కలెక్షన్ రిపోర్ట్ వేస్తా చూడని ల్యాండింగ్ పేజ్ కి 60K, ఆర్టికల్ కి 20K, స్పెషల్ రివ్యూకి 1 lakh, ట్వీట్ రివ్యూకి 25K, ఫస్ట్ హాఫ్ రివ్యూకి 20K, సెకండ్ హాఫ్ రివ్యూ డిలే చేయడానికి 30K, పర్సనల్ కవర్ 1 lakh. ఇది నీ ట్విట్టర్ పేజ్ లో పరిస్థితిని ఎక్స్పోజ్ చేశాడు. నెక్స్ట్ ఒక అమ్మాయి పరిచయం అయితే ఎవరైనా ఉన్నారా అని ఎలా అడగాలి, నీడ్ జెన్యూన్ అండ్ రియల్ టిప్స్ ప్లీజ్ అని అడిగితే నా బర్త్డేకి ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నా, నీకు తెలిసిన ఆర్ఫనైజెస్ ఉంటే చెప్పని అడుగు, నేను ఉండే ఆర్ఫనైజ్ కి రా అందంటే ఎవరు లేనట్టు, లేదా ఆర్ఫనైజ్ గురించి పెద్దగా తెలియదంటే ఎవరైనా ఉన్నట్టు అని ఒక రిప్లై ఇచ్చాడు. బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ తెలంగాణ అండ్ స్టిల్ డ్రింకింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ నార్మల్ ఇన్ అవర్ హోమ్, ఎస్ వి ఎగ్జిస్ట్ అని అంటే ఒకడు వచ్చి వైఫ్ మెటీరియల్ అన్నాడు. అంటే ఇంట్లో తెలిస్తే తెలియకుండానే మేనేజ్ చేస్తామని రిప్లై ఇచ్చింది ఆ అమ్మాయి. నెక్స్ట్ కార్తీక మాసంలో దేవుడి కోసం నాన్ వెజ్ మానక్కర్లేదు బ్రో, శివుడి వస్త్రమే పులి చర్మంతో చేసి ఉంటుందని అంటే ఇది మా అమ్మకి చెప్తే నా చర్మం తీసి నాకే వస్త్రం చేస్తుంది అన్నాడు. నెక్స్ట్ ఎనీ ఆల్ ఇన్ వన్ క్రెడిట్ కార్డ్ సజెషన్స్ ఫర్ గుడ్ రివార్డ్ పాయింట్స్ ప్లస్ 0 4x మార్కప్, డోంట్ వాంట్ టు క్యారీ 4 to 5 కార్డ్స్ ట్రైంగ్ టు ఆప్టిమైజ్ స్పెండ్స్ విత్ ఈచ్ కార్డ్ అని అడిగితే ICICI అని ఒకడు అన్నాడు. ఆల్రెడీ సెఫిరో ఉంది బొక్క అని అంటే ఏమో బ్రో నాకు పెద్దగా తెలియదు ఏదో రిప్లై ఇద్దామని పెట్టా అన్నాడు. నెక్స్ట్ నువ్వు నా పెళ్లికి వచ్చినప్పుడు నీ పిసికేయడానికి మా అక్కకు ఒకడు పుట్టాడని అంటే ఇంత మంచి న్యూస్ ఇంత దరిద్రంగా ఎలా చెప్పావని అడిగాడు. నెక్స్ట్ కెన్ ఎనీవన్ రిమూవ్ గిల్ ఫ్రమ్ దిస్ పిక్చర్ అని అంటే వెయిట్ ఫర్ 5 minutes, బౌలర్స్ విల్ రిమూవ్ హిమ్ దెన్ టేక్ స్క్రీన్ షాట్ అన్నాడు. నెక్స్ట్ సమంత న్యూ లుక్ అని పెడితే సల్మాన్ ఖాన్ నిన్ తేరేనామ్ అని ఒకడు, పవన్ కళ్యాణ్ నిన్ బాలు అని ఒకడు అన్నారు. నెక్స్ట్ బంగారం మూవీలో ఈ సాంగ్ లిరిక్స్ చాలా బాగుంటాయని MB ఫ్యాన్ అంటే ఫస్ట్ టైం ఒక MB ఫ్యాన్ కన్ఫ్యూజ్ లేకుండా చెప్పాడు, గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అన్నాడు. నెక్స్ట్ ఏపీలో తుఫాన్ అని చెప్పి హైదరాబాద్ లో కుమ్ముతుంది ఏంటని అడిగితే ఎక్కడో రాయచూరులో హైర్స్ టైగర్స్ నిజాంలో కలపట్లే, ఇది కూడా అంతే అని ఒకడు. కాకినాడ మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన తుఫాన్ అని అంటే నువ్వు కూడా ఒకసారి తాకిపో తాత అను అని ఇంకోడు అన్నారు. నెక్స్ట్ 1 రానా క్యాన్ ఈట్ 100 ప్రభాస్ అని అంటే బట్ 1 NTR క్యాన్ ఈట్ ఓన్లీ 1 ఫ్యామిలీ ప్యాక్ బావర్చి బిర్యానీ అని రిప్లై ఇచ్చాడు. నెక్స్ట్ 99% ఆఫ్ ద టైమ్ ఐ గెట్ టు నో మై మూవీస్ రిజల్ట్ ఈవెన్ బిఫోర్ రిలీజ్ అని రవితేజ్ అంటే ఓన్లీ యాక్టర్ హూ లైక్స్ టు డూ ద సేమ్ మిస్టేక్ 99% టైమ్ అని అన్నాడు. నెక్స్ట్ రీసెంట్ పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ లుక్స్ పెట్టి ఆల్మోస్ట్ వచ్చేసామని ఒకడు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ కే కదా అని MB ఫ్యాన్ అన్నాడు. నెక్స్ట్ ఆర్టీసీ ఎక్స్రోడ్స్ లో సెలబ్రేషన్స్ ఆర్ బ్యాక్ అని అంటే ఇన్ దిస్ హ్యాపీ ఒకేషన్ అరెస్ట్ అల్లు అర్జున్ వన్స్ అగైన్ అని ఒకడు అన్నాడు. ఇక లాస్ట్ గా డూ యూ థింక్ నవీన్ పోలిశెట్టి ఈస్ వేస్టింగ్ ఇస్ ప్రైమ్ టైమ్ అని అడిగితే టైం వేస్ట్ గురించి ట్విట్టర్ లో ఉన్న వాళ్ళని అడుగుతున్నావా అని ఒకటి సెగ్మెంట్ క్లోజ్ చేశాడు. Help me! Help me! No worry. I'll revive you. A few minutes later. Enemy spotted!
పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాల మా పల్లె బతుకుల్లో. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. लेकिन एक सेकंड This is the end. अच्छी वाली क्या बात करते हैं हाँ जी वो अम्मा ये चिच्चुबुड़ी काद है आइसक्रीम बच्चा मैं एम्बुलेंस भेजने वाली This is the end. This is the end. ये बोल रहे क्या सुनाई नहीं दे रहा. Hero, 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 hero. I'm all about energy though. My name Larry Smith. Back up real quick. Back up. I got you. Sorry. What the fuck is going? What the fuck? Watch out! He's in the tunnel, bro. He's not stopping. We're on the गोली नहीं गोली तू खुद है तेरी खोज तू ही टोली तू ही. अभी बिल्कुल मत बजाना अभी. ये देखो भाई का स्टाइल, ये वॉशरूम को बना दिया भाई ने बेडरूम. दिखाना अपना बेडरूम. ये देखो भाई का बेडरूम. कैसा है बेडरूम? बढ़िया है. बढ़िया है भाई.
బ్రేక్ తర్వాత మనం ఇప్పుడు వార్స్ కి వెళ్దాం. ఫస్ట్ ఒక చిన్న ఫెమినిస్ట్ వార్ చూద్దాం. KGF 2 అల్లు అర్జున్ కంగ్రాచులేటెడ్ బట్ నో యాక్టర్స్ విష్డ్ ఫర్ పుష్ప 2. సేమ్ ఫర్ యానిమల్, కల్కి అండ్ కాంతారా. ఐరనీ ఇస్ పీపుల్ స్టిల్ క్వశ్చన్ అల్లు అర్జున్స్ క్యారెక్టర్ అంటే పీపుల్ షుడ్ క్వశ్చన్ ద క్యారెక్టర్ ఆఫ్ అ మ్యాన్ హూ జస్ట్ కాల్డ్ హిస్ ఫ్యాన్స్ బానిసాస్ అండ్ కాజ్డ్ అ హారబుల్ స్టాంపేడ్ దట్ రిజల్టెడ్ ఇన్ 2 deaths అని ఒక అమ్మాయి రిప్లై ఇచ్చింది. అప్పుడు నీకు అటెన్షన్ ఇవ్వరని అంటే నువ్వు తగ్గొద్దల్లుడు అని ఇంకోడంటే సెప్పు సిట్టి బాబు అంట దాని ఐడి నేమ్ చూడన్నాడు. దాని ఫర్ అ ఉమెన్ హీ డజంట్ ఈవెన్ నో, క్యారెక్టర్లెస్ యాక్టర్ అండ్ క్యారెక్టర్లెస్ ఫ్యాన్స్, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యువర్ పేరెంట్స్ డోంట్ రేజ్ యూ వెల్ అని అమ్మాయి అంటే ఇంకోటి వచ్చి దీస్ కమ్బ్యాక్ స్పీకింగ్ చీప్ డిమీనింగ్ కామెంట్స్ అట్ ఉమెన్ ఆర్ బియాండ్ డిస్గస్టింగ్, దేర్ హెరాస్మెంట్ అండ్ మిసాజినీ హ్యావ్ నో ప్లేస్ ఇన్ ఎనీ సొసైటీ, మోర్ పవర్ టు యు అని అన్నాడు. అప్పుడు ఆ బాయ్ ఫ్యాన్ ఈ వీడియో పెట్టి క్లోజ్ చేశాడు. వీడియో గురికానా వీడియో రే ఎరా దాని గురికావారా నువ్వు? ఇంగ్లీష్ మాట్లాడతాం రా, ఇంగ్లీష్ మాట్లాడతాం రా గురికా. నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంబంధించి 4 వార్స్ ఉన్నాయి, అన్ని లైన్ గా కొట్టేద్దాం. రూరల్ గాడ్ అన్నా నువ్వు అని ఎన్టీఆర్ ఫ్యాన్ పెడితే సారీ బట్ రూరల్ మాస్ ఏరియాస్ లో 1-sided గా శాసిస్తున్నాం సిన్స్ 2007 అని రామ్ చరణ్ ఫ్యాన్ వచ్చాడు. వీళ్ళొకళ్ళు ప్రతిదానికి మేము ఉన్నాం అంటారని పీకే ఫ్యాన్ అంటే రియాలిటీ చెప్పేదానికి ఎప్పుడైతే ఏంట్రా 2019 లో మీ బతికేంటి? సిబిఎన్ సపోర్ట్ లేకుంటే ఈసారి కూడా సేమ్ రిపీట్ అయ్యేదిగా. సినిమాకు వచ్చిన 25 years తర్వాత 100 crore మూవీ కొట్టారు, ఇది మీ బతుకు, మీకు ఎందుకురా రేంజ్ లెస్ కొడకల్లారా అని క్లోజ్ చేశాడు. నెక్స్ట్ పిచ్చ లైట్, ఏం రియాక్ట్ అవ్వక్కర్లేదు, కరెక్ట్ గా ఫౌజీ రిలీజ్ కి పాకిస్తాన్ యాక్టర్స్ ఉందని రెచ్చగొడదాం, మొత్తం హిందూ పేజెస్ కి నార్త్ వాళ్ళకి ఎక్కిద్దాం, బాయ్కాట్ అని చేద్దాం, సినిమా యావరేజ్ ఉన్న గంగలో కలిసిపోతుంది. టైగర్స్ కసి గురించి బాస్ గడికి కూడా తెలుసు, మీరెంత కుంటిగాళ్ళని అంటే బాస్ కే కాదు హృతిక్ రోషన్ కూడా తెలుసులే, మొన్నే చూశాడుగా అని పీకే ఫ్యాన్ అన్నాడు. ఏం రత్నంకి ఇంకా బాగా తెలుసులేరా గుండు అని మూయించాడు. అలాగే ఇంకో పక్క సరిగ్గా తెలుగు స్టేట్స్ లో డే వన్స్ ఫుల్స్ చేసుకోలేరు, ఈ గ్లోబ్ ట్రాటర్ అంటానికి వెలిగితే రాజమౌళి లేకపోతే తెలుగు స్టేట్స్ లో మీ వాడు కుక్కతో సమానం అని పీకే ఫ్యాన్ అన్నాడు. పొత్తు లేకపోతే 2 చోట్ల గుండు కొట్టించుకున్నావు నువ్వేంటా అని అంటే జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ తో పొత్తు, RRR లో రామ్ చరణ్ తో పొత్తు, దేవర్లో సైఫ్ అలీ ఖాన్ తో పొత్తు, వార్ 2 లో హృతిక్ రోషన్ తో పొత్తు అని వీళ్ళు క్లోజ్ చేశారు. मोस्ट फैन बॉय शो एंटर देवराज जो एंटर कोणी चावा काय खाने खा भाई बोलते अल्लू अर्जुन खडला ने थरवास देंगड़ा हो అందుకే నా మైత్రోల మీద రైడేస్ దెంగనర్ ఓజీ థోవర ఖడని థెరగ దెంగుతాం హర వీరమల్లితో దెంగలేకపోయారా తాసు ఆ సినిమాని మేము కూడా మర్చిపోయాం కొరన నబోసు మా ప్రభాస్ అన్న బాసు ఓ ఈడ్ స్పిరిట్ తో ప్లేస్ దెంగడా ప్రభాస్ అన్న కోసపోడే వంగన్నా ఇంకా ఫిక్స్ చేయంగలే Washamu Yashashami 29 Rajamouli Kanu forward record line Terrak Deng Jai Babu Jai Alu Jai India Jai Manju Vishnu Jai Jansana Watashu Laura Matal Kya Jai Babu Jai Prabhas ఇందుకు వచ్చి భోజనాలు పెడతాను వెంకటే దేవరాట వాతాసు దంటే బాబా నాలే. అయితే లాస్ట్ గా బ్రెయినీ అని ఒకటి వచ్చి మై అన్బయాస్డ్ అనాలిసిస్ అబౌట్ ఎన్టీఆర్, హీ బికేమ్ ఎ స్టార్ బికాస్ ఓల్డ్ జెన్ పీపుల్ సా సీనియర్ ఎన్టీఆర్ ఇన్ హిమ్, సో అన్ఫిట్ బాడీ అండ్ లుక్స్ డెంట్ మ్యాటర్, బట్ ద కరెంట్ జెన్ జీ ఎక్స్పెక్ట్స్ పీక్ ఆల్ఫా మేల్ లుక్స్ విచ్ ఈజంట్ ఏబుల్ టు గెట్ అని. అలాగే మై అన్బయాస్డ్ ఒపీనియన్ అబౌట్ రామ్ చరణ్, డైరెక్టర్స్ యాక్టర్, పీక్ ఆల్ఫా మేల్ లుక్స్ బట్ ఈ సీమ్స్ అన్ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ అని అంటే పీక్ ఆల్ఫా మేల్ లుక్స్ ఈక్వల్ టు చార్లీ చాప్లిన్ లుక్స్, హెన్స్ ప్రూవ్డ్ బ్రెయిన్ ఈజ్ ఇన్ బాత్రూమ్ అన్నాడు. ద వర్స్ట్ థింగ్ ఇన్ ట్విట్టర్ ఈస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ టాకింగ్ అబౌట్ అదర్ హీరోస్ లుక్స్ అని అంటే మీ హీరో క్లీన్ షేవ్ లో ఇలాంటి లుక్ చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లీన్ షేవ్ ఏంట్రా కళ్ళు. సెకండ్ అదో లుక్ దాన్ని మళ్ళీ మ్యాచ్ చేయడం. మీరు లుక్స్ విషయంలో డిస్కషన్లు పెట్టకపోవడం బెస్ట్, బెటర్ స్టిక్ టు నటభయంకర టెంప్లెట్ అని టోటల్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మూసాడు. మా ఓన్ వచ్చి వాళ్ళ ఓన్ని ఒక మాట అంటేనంటే పట్టించుకోవచ్చు, అసలు ఓన్ దగ్గరకోము. ఎందుకంటే మేము రవితేజ ఎట్లా ఫ్యాన్, వాళ్ళు కూడా అట్లా ప్రభాస్ ఫ్యాన్ ఉంటారు, వాళ్ళు కూడా అట్లా ప్రభాస్కి ఉంటారు. మేము ఎందుకంటే ఏ హీరో అయినా ఎవరికైనా గొప్పోలే, నేను తక్కువ అంచనా వేస్తలేను, కాకపోతే మా హీరోని తిట్టడం తప్పు, అది తప్పు. ఇదే చెప్తున్నా అందరికి, ప్రభాస్ ఫ్యాన్స్ గొప్పోళ్ళు, అందరు గొప్పోళ్ళే. ఎందుకంటే ఎవరి ఫ్యాన్ వాడికి దేవుడు, ఎవరి ఫ్యాన్ వాళ్ళకి దేవుడు, మా దానికి వచ్చే మమ్మల్ని తిట్టడం తప్పు. అంతే బ్రో అంతే. సారీ చెప్పమన్నాం, చెప్పలేడు, 2 ఈకినాం అంతే. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఈ వీడియోకి 15K వ్యూస్ రావాలి, చెప్పా కదా, చేసేయండి. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఎంజాయ్ చేయండి, ఉంటాం మరి, బాయ్. హలో చెప్పరా? ఎరుపుకిని కాదు, ఎరుపుకి వాళ్ళ బాబుని. హలో ఎరుపుకల్ బాబుని, అవినేష్ వాళ్ళ ఫాదర్ని. హలో అవినేష్ చెప్పరా? వసంత్ వసంత్ గారు స్టూడెంట్ వసంత్ గారు, వసంత్